ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకముగాను ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొన వలననే నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకముగాను ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొనవాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతం మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోను నా కుమారుడు నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనే ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధులకు పరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనిను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునగునట్లు ప్రభు దయ చేయునుగాక. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ, అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అప్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ ఆయన మేము మీ కొరకు వేచి ఉండి నిన్ను మహింపరచి గణపరచు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపల ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.